పరిస్థితి ఏం చాలా ఘోరంగా ఉంది. కాంగ్రెస్ వచ్చిందంటే అయిపోయి సరే నాశనమైంది అంతా. ఎందుకు నాశనం అయింది? ఎందుకంటే ఆటోని బతుకు బస్ స్టాండ్ అయింది, ప్రతి ఒక్క బిజినెస్ బస్ స్టాండ్ అయినాయి. ఈ కాంగ్రెస్ వచ్చిందంటే మళ్ళా కాకి ఎట్లా తిరుగుతుంది, కాకి ఎట్లా తిరుగుతుంది, చెట్ల మీద అట్లా తిరుగుడు అవుతుంది. అందరూ కా అనుకుంటా కాకి తిరిగినట్టే. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది జూబ్లీహిల్స్ నియోజకవర్గం. టీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ గెలుస్తుందా? ఎందుకు టీఆర్ఎస్ గెలుస్తుంది? అరే ఎందుకంటే ఆయన చేసిండు అట్లా మంచిగా. కేసీఆర్ సారు 10 ఏళ్ళ వరకు మంచిగా అన్ని మంచిగా చేసిండు. గరీబ్ వాళ్ళకు సతాంచలే, ఎవరి అందుకే గెలుస్తారు. మళ్ళా అది వచ్చేది టీఆర్ఎస్ గవర్నమెంటే మళ్ళా పక్క, అందులో డౌటే లేదు. రాదు. ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు? వచ్చి ఏం చేస్తుంది? గరీబ్ వాళ్ళని సంపాదించాడు. ఫ్రీ బస్ ఇచ్చిందిగా, ఫ్రీ బస్సు. మరి ఫ్రీ బస్ వచ్చిందనే ఇక మాకు కారు బిజినెస్ డౌన్ అయిపోయింది. ఆటో గిరాకీ లేదు, మాది గిరాకీ మొత్తం దెబ్బతిన్నది ఆటో. ఇప్పుడు కేసీఆర్ అప్పుడు గిరాకీ ఎంత వచ్చేది రోజుకి, ఇప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు అయితే 1000 రూపాయలు 1200 చేస్తుంటే ఇప్పుడు 500-600 కూడా అయితే లేవు. అయితే లేదా? కుటుంబాన్ని నడపాలన్నా కూడా చాలా కష్టం అయింది. కుటుంబం నడపాలంటే చాలా కష్టం. ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇందిరమ్మ ఇల్లు రాలేదు. 2500 వచ్చిందా? 2500 ఏం రాలే. 2500 రాలే. ఇల్లు రాలే. బంగారం వచ్చిందా? తులం బంగారం రాలే. యాది రాలే, అస్సలు ఏం రాలే. గ్యాస్ సిలిండర్ వచ్చిందా? ఏం రాలేదు, అస్సలు రాలే. గ్యాస్ సిలిండర్ రాలే. అది ఇందిరమ్మ ఇల్లు అని చెప్పిండు. అవి ఎవరికి అది కేసీఆర్ సారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ గవే పంచిండు, కానీ ఆయన అయితే కొత్తగా ఏమి ఇవ్వలే, కొత్తగా ఏమి కట్టలే. ఇంకా బస్ అంతే. నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటారు మరి? ఏ పార్టీకి రేపు ఉప ఎన్నిక వస్తే ఏ పార్టీకి వేస్తారు? అంటే టీఆర్ఎస్ కే వేస్తారు. ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ కి. ఊరోళ్ళు అయినా ఇక్కడ సిటీలో అయినా టీఆర్ఎస్ కే పడతాయి పక్క, అందులో డౌటే లేదు. గెలిచేది మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంటే, ఇక అనుమానం లేదు. మరి కేసీఆర్ ఎందుకు ఓడగొట్టారు అసలు? ఓడగొట్టారంటే ఇక పబ్లిక్ అనుకున్నారు జర మార్పు వస్తే ఏమైనా మంచిగా జరుగుతుంది. అదే ఏం మార్పు? అది ఇదే మార్పు. ఇక వాళ్ళు ఒకటే గవర్నమెంట్ ఉంటే మాకు ఇంకా ఏమైనా కావాల్సి అది కాదు కదా. ఈయన పెన్షన్ ఎక్కువ ఇస్తున్నాడు, 4000 పోయి 10,000 ఇస్తున్నాడు, 8,000 ఇస్తున్నాడు, ఎవరిని తెలుసు. కానీ అట్లా ఆశపడి ఓట్లు వేసిరు. ఇప్పుడు తెలుస్తుంది కదా అందరికి. ఇప్పుడు మీ సంక్షేమం, ముఖ్యంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం బోటు తీసుకొస్తా అన్నారు. మరి బోటుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తా అన్నారు. అవును. మీకు ప్రమాద బీమా అన్నారు. అవును. ఎంత ఉందా? ఈ పాలసీ ఉందా మీకు? ఏం లేదు, పాలసీ రానే లేదా. ఏం లేదా? సంవత్సరానికి 15,000 ఇస్తా అన్నారు. 10,000 కాదు, 1000 రూపాయలు కూడా లేదు. అది 10,000 సమస్య దూరం ఇస్తా అన్నారు. సంవత్సరానికి సరిపోతుందా? సరిపోడు కాదు. 1000 రూపాయలు ఇస్తలేడు అంటే 15,000 ఎడికెళ్ళి ఇస్తుండు. 1000 రూపాయలు కూడా ఇస్తలేడు అని. కష్టం అది. ఏం ఇయ్యడు కాదు అది. అంటే కేసీఆర్ 10 లక్షల కోట్ల అప్పు చేసిండు, 20 లక్షల కోట్ల అప్పు చేసిండు. అప్పు వడ్డీ కట్టుట్లనే సరిపోతున్నా, ఇదేం చేయలేకపోతున్నా. ఇవి 6 గ్యారంటీ, 12 గ్యారంటీ, 150 గ్యారంటీ ఇదేం నా చేత కాదని చెప్తుండే అయిపోయిగా. అంతే. 6 గ్యారంటీలో మరి 6 గ్యారంటీలు అమలు చేసినట్టు అనుకోవచ్చా? ఏమనుకుంటావు? బస్సు ఒకటి పిరి ఉంది అంతే. ఇక మిగులుతుంది అయితే మాకేం అర్థమైతే లేదు. అది బస్సు ఒకటి పిరి ఉంది. ఆ బస్సులో ఒకటి ఆడవాళ్ళు మంచిగా పోతారు లేడీసులు, వాళ్ళ కూడా మంచిగా అయింది. కరెక్ట్ అంటారా ఫ్రీ బస్సు? ఎందుకు అనవసరం అది? ఇగో టికెట్ తక్కువ చేయి. టికెట్ ఎంత ఉంది? 10,000, 10, 5 రూపాయలు. అందులో 1 రూపాయి 2 రూపాయలు తక్కువ చేయి. నీకు మొత్తానికి ఫ్రీ. ఎవరు పెట్టమన్నారు? ఎవరు పెట్టమని చెప్పారు? ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు పెట్టినావు, మరి మగవాళ్ళు ఏం చేయాలి? నిలబడిపోతారు. సీట్ దొరకలేదు. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు ఉట్టి ఆడవాళ్ళే వేస్తారా ఓట్లు? మేము వేయమా? ఇక మేము ఏమైతే ఆడవాళ్ళే వేయను మొత్తం ఓట్లు. అయితే ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ పెట్టిండుగా, వాళ్ళని ఏమని చెప్పాలి? ఏమంటావు? మనమే వేయద్ది ఓట్లు అంతే. మొగల ఓట్లు బ్యాంక్ కూడా కీలకమే కదండి. మరి వేయరు. ఎందుకు వేస్తారు? మరి మాకు నిలబడడానికి కూడా జాగ లేకుంటది బస్సులలో. ఇప్పుడు ఆటో డ్రైవర్లు వచ్చే ఎన్నికలు ఎవరికి కంపకొత్త ఓటేస్తారు? ఆటో డ్రైవర్లు అంతా పక్క టీఆర్ఎస్ కే వేస్తారు. అందరు ఉన్నారు. చాలా టీఆర్ఎస్ కే పడతాయి ఓట్లు అని, ఎవరికి పడవు. ఇక కేసీఆర్ చేసిన మంచి ఏంటి? రేవంత్ రెడ్డి చేయడు. కేసీఆర్ చేసిన పనులు, రేవంత్ రెడ్డి చేసిన పనులు ఏంటండి? కేసీఆర్ సార్ అంటే పేదోళ్ళకు మంచిగానే చేసిండు. ఆయన ఏదైతే ఒప్పుకున్నాడో, ఏదైతే ఇస్తున్నాడో, ఆయన అనుకున్నవి మొత్తం చేసిండు. ఆయన అనుకున్న పనులు పేదోళ్ళకు మళ్ళీ ఏం ఇబ్బంది పెట్టలే. నేను ఇంత ఇస్తా అంటే అంతనే ఇచ్చిండు. ఆయన పుట్టిన ఏదో ఫేక్ మాటలు చెప్పి నేను 5,000 ఇస్తా, 10,000 ఇస్తా అని ఆ మాట ఎప్పుడు తీయలే. ఆయన
ఆ నోట్లోకి వెళ్ళి వాళ్ళకేమో ఆ మాటలు రాలేదు. నేను ఎంత 2000 ఇస్తుంటే 2000 పక్కా ఇచ్చుకుంటూనే పోయింది ఆయన పెన్షన్. రైతు బంధు 5000 అన్నాడు, 5000 పక్కా పడుతూనే ఉండేవి. మరి ఈయన 10,000 అన్నాడు, 15,000 అన్నాడు. ఇక ఏమో ఎంతవరకు పడుతున్నావు మాకైతే అవన్నీ అన్నాడు. మాకైతే మేము ఇక్కడ సిటీలు ఉంటాం, మాకేమో పొలం లేదు వీలం లేదు. ఇక ఉన్నోళ్ళకు తెలుసు ఇక అది ఎంత ఇస్తావు, ఎంత పడుతాయో, ఏం పడుతాయో. రేపు ఉప ఎన్నికలో మరి టీఆర్ఎస్ పార్టీ ఎంత మెజార్టీ వస్తుంది? మెజార్టీ అయితే ఇక కన్ఫర్మ్ చెప్పలేము, వస్తుంది. ఓకే, మాగంటి గోపీనాథ్ గారు చేసిన పనులు ఏంటి? మంచి పనులు చాలా మంచి చేసిండు ఆయన. ఏదైనా ప్రతి ఒక్కటి పేదోళ్ళకు ఇండ్లు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, ఏదైనా పెన్షన్ గురించి కానీ, రోడ్లు కానీ, గల్లీలా ఏదైనా మంచిగా చేసుకుంటూ పోయింది. కాబట్టి ఆయన ఈ రోజు ఆయన లేకపోయినా వాళ్ళ భార్య పక్క గెలుస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. నవీన్ యాదవ్ పరిస్థితి ఏంది ఇక్కడ? ఇక అది చెప్పలేము. ఆయన వాళ్ళ మెసేజ్ అయితే పక్క గెలుస్తారు, వాళ్ళు మేడం గారు గెలుస్తారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.